హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాలీవుడ్ స్టఫ్. 100కు పైగా చిత్రాల్లో మెయిన్ కమెడియన్గా 400 చిత్రాలకు పైగా సపోర్టింగ్ రోల్స్ చేసి కామెడీకి కొత్త నిర్వచనంతో పాటు ఈ తరంకి ఒక ట్రెండ్ సెట్టర్గా నిలిచిన వల్లూరి బాలకృష్ణ గారి గురించి, ఆయన ఆఖరి రోజుల్లో కర్ణ కఠోరమైన వేదనని ఎలా అనుభవించారన్నది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఆయన ఎలా కామెడీ యాక్టర్స్కి ఒక ట్రెండ్ సెట్టర్గా నిలిచారని చెప్పుకుందాం. మరి అలా చెప్పుకోవాలంటే ఈయన సినిమాల్లోకి ఎలా వచ్చారని తెలుసుకుందాం. మరి అది తెలుసుకోవాలంటే ఆయన ఎప్పుడు ఎక్కడ పుట్టాడు అనేది చూద్దాం. ఏలూరులో ఒక చిన్న గ్రామంలో 1925లో జన్మించారు వల్లూరి బాలకృష్ణ. ఈయన చిన్నప్పటి నుండి బక్క పలుచటి ఆకారం కలిగి ఉండడంతో అంతా ఆట పట్టించేవారు. ఏరా పుల్లా అంటూ స్నేహితులు స్కూల్లో పిలిచేవారు. మరి ఆ పుల్లలాంటి ఆకారమే చిత్రసీమలో నవ్వుల వర్షం కురిపించేంత గొప్ప స్థాయికి వెళుతుందని వారు ఊహించలేదు, ఇతను ఊహించలేదు. వి బాలకృష్ణ గారి బాల్యం చదువు తప్ప అన్నిటితోనూ సరదాగానే ముగిసింది. చదువు విషయానికి వచ్చేసరికి అది మనకు అబ్బద్దులే అనే టైపు ఈయన. అలా కేవలం 5వ తరగతి వరకు మాత్రమే చదివి ఇక చాలులే అంటూ నాటకరంగంలోకి అడుగుపెట్టేశారు. ఈయన ఆకారాన్ని బేస్ చేసుకునే కామెడీ పాత్రలు ఎక్కువగా వచ్చేవి. అయితే లెందీ డైలాగ్స్ ఈయనకి ఇచ్చేవారు కాదు. కారణం నాలిక మందం అని. మరి నాలిక మందం అయితేనే దేహం పలచనే కదా, అందుకే దానినే ఆయుధంగా చేసుకుని కొత్తగా తనను తాను మలుచుకున్నాడు. సాధారణ మనిషి తిరగలేనని మెలికలు తిరగటం ఇతని టెక్నిక్. ఆ రకంగా నేల మీద కాలు నిలకడగా ఉంచని యాక్టింగ్తో కొత్త కామెడీని పుట్టించి నాటకాల్లో తనకి గుర్తింపు తెచ్చుకున్నారు. మరి ఆ టెక్నిక్ అండ్ ఎనర్జీ సినిమాల్లో కూడా చూపించాలని ఇతను అనుకోవడం వెనక అప్పటికే సినిమాల్లోకి వచ్చిన పలు నాటకరంగ కళాకారులే ఆదర్శం. అలా వారిని ఆదర్శంగా తీసుకున్న ఈయన తర్వాతి కాలంలో తనకంటే పెద్ద కామెడీ కింగ్ అయిన రాజబాబుకే ఆదర్శంగా నిలిచే స్థాయికి వెళ్లారు. ఇక సినిమాల్లోకి వెళదామన్న ఆలోచన వచ్చిందే తడువు రైలు బండి ఎక్కి పచ్చజెండా ఊపేశాడు. అలా టికెట్ లేకుండా అష్టకష్టాలు పడి కలకత్తా చేరుకున్న వల్లూరి అక్కడ ఎవరిని కలవాలో తెలియదు, ఎటు పోవాలో అడ్రస్ లేదు, ఏం తిందామన్నా చేతిలో డబ్బు లేవు. త్రాగుదామని మున్సిపాలిటీ కొళాయిలు ఎప్పుడు వదులుతారా అని ఎదురు చూడాల్సిన స్థితిలో పడ్డారు. అలా కష్టాలు పడుతున్న అష్టవంకర్లు మాత్రం వదలలేదు. అదే తన ఆయుధంగా చేసుకుని ఈస్ట్ ఇండియా కంపెనీకి బయలుదేరాడు. అందులోపలికి ఎలాగోలా ప్రవేశించి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావు గారి తండ్రి అయిన సాలూరి సన్యాసిరాజు ఇతన్ని చూసి కమెడియన్గా మంచి ఫీచర్స్ ఉన్నాయని గమనించి పలువురికి రికమెండ్ చేశారు. అవకాశాలు వచ్చే వరకు అదే కంపెనీలో టీ కాఫీలు అందిస్తూ అందరి తలలో నాలుకలా మారాడు. మొదట్లో ఎవరైనా జూనియర్ ఆర్టిస్ట్ అందుబాటులో లేకపోతే ఆ పాత్రని ఇతనికి ఇస్తూ ఉండేవారు. అంటే జస్ట్ కనిపించిన క్యారెక్టర్స్ అన్నమాట. అలా చిన్న చిన్న పాత్రలు చేస్తూ అందరినీ మజ్జిగ చేసుకొని కళ్ళ కపటం లేకుండా అందరినీ గౌరవిస్తూ నమ్మకాన్ని కూడగట్టుకున్నారు వల్లూరి బాలకృష్ణ. ఓ రోజు వీధి నాటకం వేస్తుండగా కేవీ రెడ్డి దృష్టిని ఆకర్షించారు. అది 1950 సంవత్సరం. పాతాళ భైరవికి ఊపిరి వదులుతున్న సమయం. బాలకృష్ణలోని నటన, రివటలా ఉన్న తన శరీరతత్వం, ఎకిలించి నవ్వే నవ్వు విధానం చూసి ఇతనైతే హీరో ప్రక్కన కామెడీ చేయడంలో బాగా సెట్ అవుతాడు, ఆడియన్స్కి కూడా కొంచెం కొత్తగా ఉంటుందని భావించి ఎన్టీఆర్ వద్దకు తీసుకొని పోయారు. ఇక ఎన్టీఆర్కి ఇతని ప్రాంతం ఏలూరు అని తెలియంగానే అభిమానం మొదలైంది. అక్కడి మనుషులు చాలా స్వచ్ఛంగా ఉంటారు, ఇతను ఏ కల్మషం లేనివాడిలా ఉన్నాడే అని చక్కగా నటించి మంచి పేరు తెచ్చుకో అంటూ చెప్పారు. ఆ పైన ఇద్దరు సాయంత్రాలు సరదాగా గంటలు మాట్లాడుకోవటం, మూవీ మొదలుపెట్టే సమయానికి బాగా క్లోజ్ అయిపోవడం జరిగింది. అందుకే ఈ సినిమాలో వీరి టైమింగ్ అంత గొప్పగా కుదిరింది. కర్రసామలో ఎన్టీఆర్తో వచ్చే ఓపెనింగ్ షాట్ని కానీ చూస్తే అది మనకు తెలుస్తుంది. అలా పాతాళ భైరవులు అంటించిన వల్లూరి అందులో అంజిగడి పాత్రను పోషించిన తీరుకి యావత్తు దేశ ప్రజలు ముగ్ధులైపోయారు. అప్పటి నుండి ఇతన్ని అంజిగడిరో అంటూ పిలవటం మొదలుపెట్టారు. ఈ పాతాళ భైరవి ఒక ప్రక్క ఎంత ఉత్కంఠత కలిగిస్తుందో మధ్యలో వచ్చే ఈ అంజి సీన్లు ఆట విడుపుగా ప్రేక్షకులు హాయిగా నవ్వుకునేలా చేస్తుంది. ఇక ఈ మూవీలో పద్మనాభం మాంత్రికుడు శిష్యుడిగా చేయగా సినిమా పరంగా వీరిద్దరూ శత్రువులే కానీ బయట మాత్రం తర్వాత కాలంలో ప్రాణ స్నేహితుల్లా మారారు. ఎంతలా అంటే ఆఖరికి వల్లూరి బాలకృష్ణ చనిపోయినప్పుడు పద్మనాభమే దగ్గరుండి కర్మకాండలు చేయించి మిత్రుడికి వీడ్గోలు చెప్పేంత. ఆ కంటతడి విషయాలు చెప్పే ముందు ఇతని వైభోగాలు కొంచెం చూద్దాం. ఇలా పాతాళ భైరవులో వల్లూరిని చూసిన మరో యువకుడు ఎంతగానో ముగ్ధురైపోయి ఇతడు ఎవడబ్బా నాలాగే ఉన్నాడే, అయితే నేను కూడా ఇలాగే కామెడీ చేస్తే బాగుంటుందేమో, సినిమాల్లోకి వెళ్ళి ఇతనంత గొప్ప కామెడీని అవ్వాలి అని కంకణం కట్టుకున్నారు. మరి ఆ వ్యక్తే తర్వాతి కాలంలో కామెడీ కింగ్గా వెలుగొందిన రాజబాబు. మరి సినిమాలోకి వచ్చాక రాజబాబు వల్లూరి గారి రుణం ఎలా తీర్చుకున్నారో చెప్పే ముందు వల్లూరి సినీ ప్రస్థానంలో మచ్చుతునకగా కొన్ని చూద్దాం. పాతాళ భైరవి తర్వాత ఎన్టీఆర్తో కలిసి కొన్ని వరుసగా జానపద చిత్రాలు నటించారు. కేవీ రెడ్డి గారిని దైవంతో, విజయ సంస్థను దేవాలయంతో పోల్చేవారు. ఆ సంస్థలో వచ్చిన ప్రతి చిత్రంలోనూ ఇతనికి మ్యాక్సిమం అవకాశాలు వస్తూనే ఉండేవి. ఇక అలాగే జానపద చిత్రాల గ్రేట్ డైరెక్టర్ బి విఠలాచార్య మూవీస్లో కూడా బాలకృష్ణ గారు ఉండి తీరాల్సిందే. అలా జానపద పౌరాణిక చిత్రాల్లో విరివిగా అవకాశాలు దక్కించుకొని రేలంగి తర్వాత ఇతన్ని కొట్టే కమెడియన్ లేడు అని చెప్పడానికి ఎలాంటి అతిశయోక్తి లేదు. ఓ దశలో పద్మనాభం కంటే బిజియెస్ట్ కమెడియన్గా మారిపోయారు. అలా రెమ్యునరేషన్ 15 రూపాయలతో మొదలై 15,000 తీసుకునే స్థాయికి వచ్చింది. దాంతో అందరిలో మర్యాద, అందరిలో ఆస్తిపాస్తులు, అలాగే చెడు అలవాట్లు కూడా మందు త్రాగడం అనేది నాలుగుకి రుచి చూపిద్దాం అన్నట్లు మొదలై దప్పికి తీర్చుకుందాం అన్నంత తీవ్ర స్థాయికి చేరింది. ఓ టైంలో సినిమాలతో పాటు
పాటు మందు త్రాగడానికి కూడా కొన్ని కాల్ షీట్లు సిద్ధం చేసేవాడు. పద్మనాభంతో ఇతని స్నేహం ఎంత గొప్పగా ఉండేదంటే ఓసారి పద్మనాభంకి తీవ్రంగా జ్వరం వచ్చి 20 రోజుల పైన కదలలేని పరిస్థితిలో ఉంటే బాలకృష్ణ అన్ని దగ్గరుండి చూసుకున్నారు. ఇక ఇలా సినిమాల్లో మంచి బిజీగా ఉన్న టైంలోనే పెళ్లి చేసుకున్నారు. ఈయనకి మొత్తం 7 ఆడపిల్లలు. మొదట్లో ఇల్లంతా మహాలక్ష్ములతో కలకల్లాడుతూ ఉంది అంటూ గర్వపడేవారు. కానీ ఆ తర్వాత కాలంలో ఆ మహాలక్ష్ములే దరిద్ర లక్ష్ముల్లా దయనీయ పరిస్థితికి రావడం చూసి గుండె తరుక్కుపోయి బాధపడ్డారు. మరెందుకు కారణం స్వయాన ఈయనే. త్రాగుడుతోనూ అడిగిన వారికి షూరిటీలు ఇవ్వడంతోనూ ఇతని ఆస్తిపాస్తులు కరిగిపోతూ వచ్చాయి. సినిమాల నిర్మాణంలో ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా పద్మనాభంను చూసి పలు చిత్రాలకి ఫైనాన్షియర్గా ఉన్నాడు. ఆ ఒప్పందాల ప్రకారం మూవీస్ పరాజయం పాలైతే ఇతనికి ఆ అష్ట కష్టాలు తప్పేవి కాదు. ఇక కష్టంలో ఎవరైనా కనిపిస్తే సహాయం చేయకుండా వదిలేవారు కాదు. మద్యం వ్యసనం ఇతనితో పాటు ఆగక ఇతని సహనటి మీనా కుమారి గారికి కూడా సోకింది. మరి ఆ విషయం గురించి మరో వీడియోలో చూద్దాం. ఇద్దరూ కలిసి పలు చిత్రాలు నటించి కామెడీ జంటగా పేరు తెచ్చుకున్నారు. హీరోయిన్లకు మించిన అందంతో ఉండే మీనా కుమారి అంజిగాడును పిలువబడే మన కమెడియన్ బాలకృష్ణతో కలిస్తే ఆ సన్నివేశం అద్భుతమైన కెమిస్ట్రీ కామెడీతో నిండిపోవాల్సిందే. అలా జ్వాలాదీప రహస్యంలో చూడాలి. ఇలా కమెడియన్ అయినా తనకంటూ ప్రత్యేకంగా ఒక హీరోయిన్ని పెట్టించుకునే స్థాయికి చేరుకున్నారు. ఖరీదైన కారులో షూటింగ్కి వెళ్ళటం, ఖర్చుకు వెనకాడకుండా సిగార్స్ వెలిగించడం, సెట్లో హీరోకి ఉండే మర్యాదను దక్కించుకొని స్టార్ రేస్లో ఉన్న ఇతనికి ఆ మద్యం వ్యాపకం ఎక్కువైపోతూ వస్తుండడంతో కొంచెంగా చెడ్డ పేరు వచ్చింది. వాళ్ళ షూటింగ్స్ ఇతని వల్ల క్యాన్సిల్ అవ్వడం కూడా జరిగింది. ఇక అదే టైంలో మిగతా కమెడియన్స్ రాణిస్తుండడంతో ఇతన్ని బుక్ చేసుకోవడం కూడా తగ్గించేశారు. ఆ ఘటనతో ఇతను మరింత త్రాగుడుకు బానిసయ్యారు. మరో ప్రక్క స్నేహితుల వద్ద డబ్బు పోగొట్టుకోవడం, ఇలా వెరసి 80వ దశకం వచ్చేసరికి అన్నీ ఆర్పేసి కూర్చున్నారు. 5 పదులు వచ్చేసరికి అనారోగ్య సమస్యలు చుట్టుముట్టేశాయి. షుగర్ వ్యాధి విపరీతంగా పెరగటం, దానిని పైకి చెప్పకుండా షూటింగ్లకు వెళ్ళటం, ఇతర బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల ఇతని ఆర్గాన్స్ పాడైపోతూ వచ్చాయి. మద్రాసులో ఉన్న ఆస్తులన్నీ అమ్ముకొని ఎలా కెరీర్ మొదలుపెట్టాడో అలా మళ్ళీ చిన్న చితక పాత్రలో అంకితమైపోయాడు. 70వ దశకం ఆఖరికి ఇతని సినిమాలు చాలా వరకు తగ్గిపోయాయి. గట్టిగా ఇతని కెరీర్ 2 దశాబ్దాల పాటు బాగా సాగింది. కాంతారావు గారితో కలిసి పలు చిత్రాలు చేశారు. జ్వాలాదీప రహస్యం, గండరగండుడు, అగ్గిదొర, మదన కామరాజు కథ, ఇలా పలు చిత్రాలు. ఎన్టీఆర్తో పాతాళ భైరవి, అప్పు చేసి పప్పుకోడు, గుండమ్మ కథ, గులేబకావళి కథ, భాగ్యరేఖ, ఇలా ఎన్నో చిత్రాలు. ముఖ్యంగా మిస్సమ్మ చిత్రంలో ఏఎన్ఆర్కి శిష్యుడిగా డైలాగులు లేకుండా నవ్వించే పాత్రను ఇతను తప్ప మరి ఎవ్వరు చేస్తారు చెప్పండి. మాయాబజార్లో ఉత్తర కుమారుడికి చెలికాడుగా మంచి కామెడీ చేసి మెప్పించారు. ఇక చిరంజీవి పున్నమనాగు సినిమాలు కూడా నటించారు. ఇలా వెండి తెరపై ఒక వెలుగు వెలిగిన వి బాలకృష్ణ, ఎందరినో నవ్వించిన వి బాలకృష్ణ, తమ్ముడు అని ఎన్టీఆర్తో పిలిపించుకున్న వి బాలకృష్ణ, అందమైన అమ్మాయిలతో జతకట్టే రొమాంటిక్ కమెడియన్గా గుర్తింపు పొందిన వి బాలకృష్ణ, రాజబాబు ఏటా తన బర్త్డేకి ఇచ్చే అవార్డును తొలిసారి అందుకున్న వి బాలకృష్ణ, అన్ని ఆర్భాటాలను పోగొట్టుకొని కడు దయనీయంగా పేదరికంతో తన బిడ్డలకి కడుపు నిండా 3 పూటల భోజనం పెట్టలేనంత తపనతో రాత్రులు నిద్ర పట్టక ఒంటరిగా కుమిలిపోతూ గడపాల్సిన పరిస్థితికి రావటం నిజంగా బాధాకరం. చివరిసారిగా బలిదానం చిత్రం చేసిన ఈయన 1982 నవంబర్ 6న హఠాత్తుగా కుప్పకూలి ప్రాణాలు వదిలేశారు. తన స్నేహితుడు మరణవార్తను తెలుసుకున్న పద్మనాభం కన్నీరు మున్నీరై ఇతని అంత్యక్రియలు దగ్గరుండి చూసుకున్నారు. కెరియర్ పట్ల సీరియస్నెస్ లేక విలాసాలకు, ఆర్భాటాలకు అలవాటు పడి వ్యసనాలకు తలొంచితే ఎంత ఎత్తుకు ఎదిగిన పర్వతమైనా నేలకు కొరగాల్సిందే అనటానికి ఈయన జీవితం కూడా ఒక ఉదాహరణగా మారింది. అయితే మనల్ని ఎంతగానో నవ్వించినా ఇలాంటి నటులు జీవితం చివరి రోజుల్లో కన్నీటి రోజులు గడపడం గుండెల్ని కలిచివేస్తుంది. మరి ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.